పలమనేరులో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వీకోట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా వికాసం కోసం పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆర్వి బాలాజీ, రాజన్న, రామచంద్రనాయుడు, రాంబాబు, రంగనాథ్, సోమశేఖర్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున వార్పిజీ సెంటర్ లో వేలూరు నియోజకవర్గంలో ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. అన్ని బీసీ సంఘాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉన్నత భావాలున్న వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. ఆ రోజున అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి సమాజంలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి అని పోరాటం చేసి, అదే విధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని మొట్టమొదటిసారిగా ఆయన సతీమణినే మరి ఉపాధ్యాయులుగా మరి ఆ రోజున నియమకం చేసి ఉద్యోగం చేసేటట్టుగా చేసి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. ఈనాటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన భావాల్ని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఎవరైతే ఆయన భావాలను అనుసరిస్తున్నారో అటువంటి నాయకులందరూ కూడా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ సందర్భంగా అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.